వీడియోను చివరి వరకు చూడండి. ఒక ప్రదేశంలో 2 పిచ్చుకలు నివసిస్తున్నాయి. ఆ ప్రదేశము చాలా చల్లగా ఉంటుంది. అప్పుడప్పుడు మంచు కూడా కురుస్తుంది. ఆ 2 పిచ్చుకలు చాలా గాఢంగా ప్రేమించుకున్నాయి. కానీ ఆడపిచ్చుకకు ఎప్పుడూ అనుమానాలు ఉండేవి. ఎక్కువగా ఆలోచించేది. దానికి మగపిచ్చుక తనను ప్రేమిస్తలేదు అని అనుమానము. దాని మనస్సులో దృఢంగా నిశ్చయించుకుంది. కానీ మగపిచ్చుక ఆడపిచ్చుకను చాలా ప్రేమించేది. ఆ పిచ్చుకంటే దానికి చాలా ఇష్టము. కానీ మగపిచ్చుక ఎప్పుడు కూడా ఆడపిచ్చుకతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మగపిచ్చుక చెప్పలేదు, ఎప్పుడూ వ్యక్తం చేయలేదు. అందువలన ఆడపిచ్చుకకు మగపిచ్చుకపై అనుమానం ఉండేది. నన్ను కాకుండా వేరే పిచ్చుకను ప్రేమిస్తుందేమోనని. అందువలన మగపిచ్చుకతో ఎప్పుడూ గొడవపడుతూ ఉండేది. మగపిచ్చుక ఆడపిచ్చుకతో తన ప్రేమ గురించి చెప్పుదామని అనుకున్నది. నా ప్రేమలో నిజాయితీ ఉంది అని చాలాసార్లు చెప్పింది. అందరి ముందు వ్యక్తం చేసేది కాదు. ఎందుకంటే నిజాయితీగా తన ప్రేమను అందరి ముందు చెప్పే అవసరం లేదు అని అనుకున్నది. మగపిచ్చుకకి అలా చేయడం ఇష్టం లేదు. కానీ ఆడపిచ్చుకకు మాత్రము ఎన్ని చెప్పినా మగపిచ్చుకను నమ్మేది కాదు. అస్సలు విశ్వాసము ఉండేది కాదు. అందుచే మగపిచ్చుకతో ఎల్లప్పుడూ గొడవపడుతూ ఉండేది. చాలా సూటిపోటి మాటలు అనేది. కానీ మగపిచ్చుక ఇద్దరం ప్రశాంతముగా సమస్య లేకుండా బ్రతకాలి, దీనికి నేను ఒక పరిష్కారం ఆలోచించాలి అని నిర్ణయించుకొని తన ప్రేమ గురించి ఎలాగైనా చెప్పాలని నిర్ణయించుకుంది. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని ఆడపిచ్చుకతో చెప్పాలనుకుంది. వెంటనే ఆడపిచ్చుక దగ్గరకు వెళ్ళింది. ప్రేమిస్తున్నాను నిన్ను ఎంతగానో అని చెప్పింది. కానీ ఆడపిచ్చుక ఒప్పుకోలేదు. అప్పుడు మగపిచ్చుక నిన్ను నమ్మించడానికి ఏమి చేయాలి అని అడిగింది. అప్పుడు ఆడపిచ్చుక చాలా కోపంలో ఉంది. మగపిచ్చుక అలా అనగానే ఆడపిచ్చుక నువ్వు ఒక అసాధారణమైన పని చేయాలి, ఏదైనా నువ్వు చేసి చూపించాలి అంది. ఎక్కువ చలి ఉన్న ప్రదేశంలో పక్షులకు బ్రతకడం చాలా కష్టము. ఆ వాతావరణంలో జీవించడం వాటికి చాలా కష్టము. అందులో ఆ రోజు చాలా మంచు కురుస్తుంది. అప్పుడు ఆడపిచ్చుక మగపిచ్చుకతో దూరంగా ఉన్న ఒక ఎండిపోయిన చెట్టును చూపిస్తూ, ఆ మంచులో ఆ చెట్టు పైన ఈ రాత్రంతా నువ్వు ఉంటే నన్ను నీవు నిజంగా ప్రేమించినట్లు అంటుంది. నిన్ను నమ్ముతాను అంటుంది. మగపిచ్చుక ఆ చెట్టును చూస్తూ అక్కడ చాలా మంచు కురుస్తుంది. ఆ మంచులో నేను ఈ రాత్రంతా ఉంటే నా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కదా అంటుంది ఆడపిచ్చుకతో. అప్పుడు ఆడపిచ్చుక నాకు నీవు ఏమీ చెప్పనవసరం లేదు, నేను పెట్టిన షరతు ఒప్పుకుంటావా లేదా అని అంటుంది. అప్పుడు మగపిచ్చుక సరేనని వెళ్ళి ఆ చెట్టుపై కూర్చుంటుంది. కానీ చాలా చల్లగా ఉండడం వలన చల్లగాలి వీచడం ఎక్కువవుతుంది. మంచు కూడా చాలా కురుస్తుంది. చల్లగాలి వీయడము మంచు కురవడం వలన మగపిచ్చుక గడ్డకట్టుకపోతుంది. కానీ మగపిచ్చుక ఇలా అనుకుంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఆడపిచ్చుక తనను పిలుస్తుంది అనుకుంటుంది. ఆ చలిలోనే అలా కూర్చుండిపోతుంది. ఎదురుగా గూటిలో నుండి ఆడపిచ్చుక చూస్తుంది. కానీ చలిలో ఉండడం అసాధ్యం కాబట్టి తానే వస్తుంది అని అనుకుంటుంది ఆడపిచ్చుక. వచ్చినప్పుడు మాట్లాడుదామని అనుకుంటుంది. గాలి చాలా వీయడము మంచు కురియడం వలన మగపిచ్చుకకు అక్కడ ఉండడం చాలా కష్టంగా ఉంది. మంచుగడ్డలాగా మారుతుంది. కానీ నేనంటే ఆడపిచ్చుకకు చాలా ఇష్టం కాబట్టి తాను పిలుస్తుంది అని అనుకుంటుంది. ఆశతోనే బ్రతుకుతుంది. కానీ 2 పిచ్చుకలు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టము. కానీ ఒక చిన్న అనుమానం వలన ఇదంతా జరుగుతుంది. ఆడపిచ్చుక చూసి చూసి తానే వస్తుందిలే అనుకుని గూడు లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ఆడపిచ్చుకకు అనుకోకుండా గాఢ నిద్రలోకి జారిపోతుంది. కానీ మగపిచ్చుక చలికి
గడ్డగట్టుకపోతుంది. కానీ తన ప్రియురాలు ఏ క్షణమైనా పిలుస్తుందని ఆశతో ఉంటుంది. పిలువగానే ఆ పిచ్చుకను గుండెకు అతుక్కుంటానని అనుకుంటుంది. కానీ తన ప్రియురాలు చలికి నిద్రపోయిందేమో అనుకుంటుంది. కానీ నా ప్రేమలో నిజాయితీ ఉంది అనుకుంటుంది. ఇలా రాత్రంతా గడిచి తెల్లారిపోతుంది. మంచు చాలా ఉండడం వలన మగపిచ్చుక చావుకు దగ్గరలో ఉంటుంది. మరణిస్తాను అనుకుంటుంది. కానీ తెల్లవారేసరికి ఆడపిచ్చుక నిద్ర నుండి లేచి మగపిచ్చుక లేకపోయేసరికి రాత్రి జరిగిన విషయము గుర్తుకు వస్తుంది. చాలా భయంతో మగపిచ్చుక ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళుతుంది. కానీ దానికి మగపిచ్చుక కనబడదు. ఎంత వెతికినా కనబడలేదు. చాలాసేపు ఏడుస్తుంది. గట్టిగా అరుస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడున్నారా? మరోసారి ఇలాంటి షరతులు పెట్టను. నిన్ను నేను నమ్ముతున్నాను అని గట్టిగా రోదిస్తూ అరుస్తూ ఏడుస్తుంది. నీపై నాకు ఎలాంటి అనుమానాలు లేవు. నీవు ఎక్కడ ఉన్నావు? రమ్మని ఏడుస్తుంది. అయ్యో, నేను ఎంత పని చేశాను? నిన్ను చాలా కష్టపెట్టాను. నిన్ను నేను నమ్ముతున్నాను. నీవు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావు. నేను చేసినది చాలా తప్పు. నిన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. నా తప్పును క్షమించు, రా అని చాలా ఏడుస్తుంది. అదే చెట్టు మీద కూర్చుంది. అదే చెట్టుపై చావుకు దగ్గరలో ఉన్న మగపక్షికి పిచ్చుక మాటలు చాలా చిన్నవిగా వినబడ్డాయి. ఆడపిచ్చుకతో ఏదో చెప్పాలనుకుంటుంది. కానీ అది మాట్లాడే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే దానిపై మంచు కప్పబడి ఉంది. కానీ ఆ మాటలు వినగానే మగపిచ్చుక శక్తిని కూడబెట్టుకొని ప్రయత్నిస్తుంది. అంతలోనే మంచుగడ్డ క్రింద పడుతుంది. దానిలో నుండి మగపిచ్చుక బయటకు వస్తుంది. అప్పుడు ఆడపిచ్చుక మగపిచ్చుక ఒడిలో వాలిపోతుంది. నాకు చాలా నిద్ర పట్టింది. అనుకోకుండా నేను నిద్రపోయాను. నీవు ఈ మంచులో ఎందుకున్నావు? నీవు వెనక్కి ఎందుకు రాలేదు? ఇక్కడే ఎందుకు ఉండిపోయావు? వెనక్కి రావచ్చుగా అని అంటుంది. అప్పుడు మగపిచ్చుక, ఇప్పటికైనా నమ్ము. నా ప్రేమ స్వచ్ఛమైనదని, నిర్మలమైనదని నమ్ముతావా అనగానే ఆడపిచ్చుక చాలా ఏడుస్తుంది. నేను ఎప్పుడూ నీతో గొడవపడను. ఏ షరతులు పెట్టను. నా తప్పును నేను తెలుసుకున్నాను. నన్ను క్షమించుమని అంటుంది. కానీ మగపిచ్చుక నుండి ఏమీ సమాధానం రాలేదు. నా మాటలు వింటున్నావా? ఎందుకు మాట్లాడడం లేదు అంటుంది. అప్పుడు ఆడపిచ్చుకకు అర్థమవుతుంది మగపిచ్చుక యొక్క పరిస్థితి. అర్థం చేసుకుంది. చాలా ఏడుస్తుంది. ఆ మంచులో తాను గడ్డకట్టుకపోతున్నానని కూడా తెలుసు. చనిపోతానని కూడా తెలుసు. కానీ అక్కడే కూర్చుంది. ఏడుస్తూ ఉంది. ఎందుకంటే మగపిచ్చుకంటే దానికి విపరీతమైన ప్రేమ. అంతగా ప్రేమించే ఆ పిచ్చుక తోడు లేకుంటే తాను బ్రతకనని అనుకొని మగపిచ్చుక ప్రక్కనే మంచులోనే తన ప్రాణాలు విడిచిపెడుతుంది. రాత్రయ్యింది. తెల్లవారింది. కానీ ఆ ఉదయము పిచ్చుకలకు కాదు, ప్రపంచానికి మాత్రమే. ఆ ప్రేమ జంట మరణించింది. కానీ కథ విషాదముగా ముగిసింది. ఈ కథ నుండి నేర్చుకోవలసినది ఏమిటంటే, అకారణముగా అన్యాయముగా ఎవరి మీద నిందలు వేయవద్దు, అనుమానించకూడదు. మరియు ఎవ్వరికి ఎప్పుడూ కఠినమైన షరతులు విధించవద్దు. ప్రాణాలు పోయే షరతులు అస్సలు విధించకూడదు. మరియు భార్యాభర్తలు సంసారానికి 2 చక్రాల లాంటి వారు. 2 చక్రాలు సరిగ్గా ఉంటేనే సంసారము ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. కానీ కోపాలు, మనస్పర్ధలు, అనుమానాలు, నిందలు ఉన్నచో సంసారము గతి తప్పుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.